హలో. యా. సో నిన్న చెప్పిన క్లాస్లో లైక్ ఎవరికైనా ఎక్కడైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. ఆది, లీలా గారు, శేషాద్రి అండ్ లావణ్య, ఎనీ డౌట్స్ మా? అది నిన్న డౌట్ క్లియర్ అయిందా? అవింది సార్. ఓకే, వెరీ గుడ్. సో మనం చేసేటప్పుడు మధ్యలో ఎఫ్ఐ యూజర్ లాక్ కూడా అని పడుతూ ఉంటుంది. అది ఎందుకు వస్తుంది అంటే మనకలాగా చాలామంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు సర్వర్లో. సో అప్పుడు ఏంటంటే లాక్ పడుతుంది. అప్పుడు మనం SM12లోకి వెళ్ళి ఆ డేటాని డిలీట్ చేసి మళ్ళీ ఒకసారి అదే కాన్ఫిగరేషన్లో వెళ్ళి చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, చూపిస్తాను. ఓకే, సో నిన్న మనము ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్కి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్ క్లియర్గా నావిగేషన్ పాత్ ద్వారా వెళ్ళి మనం ఎలా కాన్ఫిగరేషన్ చేయాలి అనేది తెలుసుకున్నాం. సో ఈరోజు ఆ షార్ట్ నిన్న మనం క్రియేషన్ చేశాం కదా, వాటన్నిటిని ఇప్పుడు టీ కోడ్స్ ఉపయోగించి వాటిని చెక్ చేద్దాం ఉన్నాయా లేవా అనేసి. కొంతమంది డిలీట్ చేస్తూ ఉంటారు, డేటాని డిలీట్ చేస్తూ ఉంటారు. అలా డిలీట్ చేస్తూ ఉన్నప్పుడు మనము అది ఎక్కడెక్కడికో లింక్ అయి ఉంటాయి. గ్రూప్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఇవన్నీ కూడా మనం లాస్ట్ ఎండింగ్ చేసేంత వరకు కూడా ఇవన్నీ ఉపయోగపడతాయి. వీటిని ఇది సర్వర్ కాబట్టి ఎవరైనా డిలీట్ చేయొచ్చు డేటాను కూడా. అప్పుడు డిలీట్ చేసినప్పుడు మనకు మోస్ట్ ఎక్కువ ఎర్రర్స్ వస్తాయి. ఎందుకు వస్తున్నాయని మనం ఆలోచిస్తే స్టార్టింగ్లో ఎవడన్నా గ్రూప్ ఆఫ్ కంపెనీ డిలీట్ చేసి ఉంటాడు, లేదంటే కంపెనీ కోడ్ డిలీట్ చేసి ఉంటాడు, ఎవడన్నా ప్రాక్టీస్ చేసుకున్నాడు మనలాగా. సర్వర్ కాబట్టి అందరిది ఒకటే చోట డేటా ఉంటుంది, కానీ రియల్ టైంలో ఒకరిది యూనిక్ కాబట్టి అది వాళ్ళదే ఉంటుంది, వేరే వాళ్ళు ఇన్వాల్వ్ కారు, ఎవరిది ఎవరికి కనిపించదు. ఓకే, సో అది ఇప్పుడు చెక్ చేద్దాం ఒకసారి. తర్వాత గ్లోబల్ సెట్టింగ్స్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అయిపోయిన తర్వాత గ్లోబల్ సెట్టింగ్స్ కాన్ఫిగరేషన్ చేస్తాం టుడే. ఈ గ్లోబల్ సెట్టింగ్స్ కాన్ఫిగరేషన్లో మనం ఏం చూస్తాం సార్ అంటే, ఫస్ట్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో మీరు ఏం చేశారు? గ్రూప్ ఆఫ్ కంపెనీ, తర్వాత కంపెనీ కోడ్స్, తర్వాత గ్రూప్ ఆఫ్ కంపెనీకి అసైన్మెంట్స్, తర్వాత డిపార్ట్మెంట్స్, బిజినెస్ ఏరియాస్, కస్టమర్కి ఎంతవరకు అమౌంట్ లిమిట్ ఇవ్వచ్చు. ఓకే, ఇవన్నీ మీరు ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో క్రియేషన్ చేశారు. బట్ గ్లోబల్ సెట్టింగ్స్లో ఏం చేస్తారు అంటే, మీ కంపెనీ ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ఫాలో అవుతుందా, లేదంటే అమెరికా ఫైనాన్షియల్ ఇయర్ ఫాలో అవుతుందా? ఓకే, తర్వాత సంవత్సరానికి మనకు 12 months ఉంటాయి. వాటికి వెండర్ పోస్టింగ్ కానీ, కస్టమర్ పోస్టింగ్ కానీ, GL పోస్టింగ్ కానీ సంబంధించి ఎంట్రీస్ పాస్ అవ్వాలంటే వాటికి పీరియడ్స్ సెట్ చేసుకోవాలి. ఓకే, సో తర్వాత మనకి ఇంక రిమైనింగ్ ఇవన్నీ సెట్ చేసుకుంటూ రావాలి. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ సెట్ చేసుకోవాలి. ఓకే ఓకే, తర్వాత మన FI యూజర్ ఏదైతే ఉందో అది బ్యాక్ ఎండ్లో అసైన్ చేసుకోవాలి. వెండర్ కానీ కస్టమర్ కానీ ఎంతవరకు లిమిట్ ఇవ్వచ్చు, వాళ్ళకి డిస్కౌంట్స్ ఏ విధంగా సెట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా గ్లోబల్ సెట్టింగ్స్లో మనం చేస్తాం. ఓకే, డన్. నిన్న మీరు ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో నావిగేషన్ పాత్ ద్వారా వెళ్ళి వీటన్నిటిని మీరు చేశారు. ఇప్పుడు ఈ టీ కోడ్స్ ఉపయోగించి డైరెక్ట్గా నిన్న చేసింటన్ని మనం ఒకసారి చెక్ చేద్దాం, తర్వాత గ్లోబల్ సెట్టింగ్స్లోకి వెళ్దాం. SAP లాగాన్ క్లిక్ చేస్తున్నాను. స్క్రీన్ కనబడుతుందమ్మా? కన్ఫర్మ్ చేయండి. కనిపిస్తుంది సార్. సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ అయింది కదా SAP? ఎవరిదైనా పెండింగ్ ఉందా? వ్యాలిడేట్ అయిపోయింది. సారీ, ఎవరైనా యూజర్ యాక్సెస్ ఇస్తారా? ఎనీవన్? అది ఇస్తాను సార్. యా, నేను స్క్రీన్ ఆఫ్ చేస్తాను, నీ స్క్రీన్ ఆన్ చేయి. ఐడియా ఉంది కదా నీకు? యా, పక్కనే నీ సిస్టంలో షేర్ స్క్రీన్ అని ఉంటుంది చూడు, షేర్ స్క్రీన్.
ఓకే సార్. ఓకే సార్. షేర్ స్క్రీన్ ఉంటుంది. నీ సిస్టంలో షేర్ స్క్రీన్ అని ఉంటుంది చూడు, చాట్ పక్కన షేర్ స్క్రీన్ ఉందా? ఉందా? ల్యాప్టాప్ నువ్వు ఎక్కడ మొబైల్లో చూస్తున్నావా ల్యాప్టాప్లో చూస్తున్నారా? మా సిస్టంలో ఎవరు మొబైల్లో సార్. చూస్తున్నారు? సిస్టంలో ఎవరు చూస్తున్నారు? చేసే సిస్టంలో ఉన్నావా? మొబైల్ మా లీలా, మీరు లావణ్య సిస్టంలో ఉన్నారు ఎవరన్నా? మొబైలే సార్. మొబైలే సార్. మొబైలే. ఓకే డన్. సరే, థియరీ చెప్తానండి. గ్లోబల్ సెట్టింగ్స్ ఈరోజు ఓకే వ్యాలిడేట్ అయిపోయింది. ఈరోజు నేను అతనికి చేసేసి తీసుకుంటాను. డన్. ఓకే, నెక్స్ట్ చూడండి. సార్ నేను స్క్రీన్ షేర్ చెప్పాను చేయమంటారు. సిస్టమ్ అంటే ఇమీడియట్గా అయితే చెయ్యి, ప్రాబ్లం లేదు నాకు, లేట్ లేకుండా. ఓకే ఓకే డన్. సర్లేండి, డోంట్ వరీ. మేము థియరీ గ్లోబల్ సెట్టింగ్స్ డిస్కస్ చేద్దాం. థియరీ యా కనబడుతుందా? గ్లోబల్ సెట్టింగ్స్ కనబడుతుందా? యా కనబడుతుందామా? గ్లోబల్ సెట్టింగ్స్ కన్ఫర్మ్ చేయండి. లేదు సార్, ఇంకా లేదు. Now okay. ఇట్ ఈస్ ఓకే డన్. Yeah. చూడండి, ఎస్ఏపిలో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఎంత ఇంపార్టెంటో గ్లోబల్ సెట్టింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. దీంట్లో మనకి కంపల్సరీగా మన ఇండియాలో, అంటే మన కంపెనీ ఇండియాలో ఉందా అమెరికాలో ఉందా, ఎలాంటి ఫైనాన్షియల్ ఇయర్ అనేది మనము ఫాలో అవుతున్నాం. ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది చెప్పండి? ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ April to March. ఏప్రిల్ టు 31st మార్చ్. అమెరికాది Jan to December calendar. జనవరి టు డిసెంబర్ 31st. ఇది అమెరికాది ఫాలో అవుతుంది. యా ఇక్కడ చూడండి, గ్లోబల్ సెట్టింగ్స్ అలౌ ద కాన్ఫిగరేషన్ ఆఫ్ టెక్నికల్ పారామీటర్స్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ ఏ కనెక్షన్ టు ది ఈఆర్పి సిస్టమ్ అండ్ ద కాన్ఫిగరేషన్ ఆఫ్ బిజినెస్ పారామీటర్స్ ఫర్ కస్టమైజింగ్ ద ఇంటర్ఫేస్ అండ్ ద బిహేవియర్ ఆఫ్ ది అప్లికేషన్. టెక్నికల్ అండ్ బిజినెస్ పారామీటర్స్ కెన్ బి సేవ్డ్ ఇండిపెండెంట్లీ. యా ఇక్కడ ఎస్ఏపి అనేది కూడా ఒక ఈఆర్పి సిస్టమే. ఇది బిజినెస్లో జరిగే పారామీటర్స్, కొన్ని కస్టమైజేషన్ ప్రోగ్రామ్స్, ఇంటర్ఫేసెస్ మనము అప్లికేషన్లో మెయింటైన్ చేయాల్సి వస్తుంది సిచ్యువేషన్స్ బట్టి. అదేవిధంగా ఇప్పుడు ఎస్ఏపిలో కొన్ని డిపెండెంట్స్ ఉంటాయి, కొన్ని ఇండిపెండెంట్స్ కూడా ఉంటాయి ఫైనాన్షియల్ ఇయర్స్. ఓకే, ఇప్పుడు ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ అనేది డిపెండెంటా ఇండిపెండెంటా చెప్పండి? ఇండిపెండెంట్. ఎందుకని ఇండిపెండెంట్ చెప్పండి? Sorry, I think this is different one. Confusing. సో అంటే జనరల్ గా జాన్ టు డిసెంబర్ వచ్చి క్యాలెండర్ అంటారు. సో మనం ఫాలో అయ్యేది ఏప్రిల్ టు మార్చ్ కాబట్టి నెక్స్ట్ 3 months మళ్ళీ మనం -1 లోకి వెళ్తాం అప్పుడు. ఎస్. సో మనకి ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు 9 months అవుతాయి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ నెక్స్ట్ ఇయర్ మీద మనం డిపెండ్ అవుతున్నాం కాబట్టి మనం డిపెండెంట్ కాదు. సో జనవరి టు డిసెంబర్ ఏ ఇయర్ అయితే ఉంటుందో వాళ్ళు డిపెండెంట్, వాళ్ళు నెక్స్ట్ ఇయర్ మీద ఆధారపడరు. సో అదనమాట. చూడండి, యా థియరీ అయిపోయినాయి. అది చూడు, గ్లోబల్ సెట్టింగ్స్ మనకు కాన్ఫిగరేషన్ స్టెప్స్ 13 ఉన్నాయి. ఫస్ట్ వన్ చూడండి, ఫిజికల్ ఇయర్. మరి వీడియోలో కనబడుతుందా? హలో, అది ఒక్క నిమిషం స్క్రీన్ నీది ఆఫ్ చేసి ఈ థియరీ డిస్కస్ చేసిన తర్వాత ఆన్ చేద్దాం. క్లోజ్ చేశాడు. యా ఇప్పుడు కనబడుతుందా?
చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఫిజికల్ ఇయర్ వేరియంట్ OB29. అసైన్ కంపెనీ కోడ్ టు ఫిజికల్ ఇయర్ వేరియంట్ OB37. పోస్టింగ్ పీరియడ్ వేరియన్స్ OBB0. డిఫైన్ వేరియన్స్ ఫర్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ పోస్టింగ్ పీరియడ్స్ OB52. అసైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ టు కంపెనీ కోడ్ OBBP. డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ OBC4. అసైన్ కంపెనీ కోడ్ టు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ OBC5. డిఫైన్ డాక్యుమెంట్ టైప్స్ OBA7. డిఫైన్ డాక్యుమెంట్ నెంబర్ రేంజెస్ FBN1. డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్ OBA4. డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ GL అకౌంట్స్ OBA0. అసైన్ యూజర్స్ టు టాలరెన్స్ గ్రూప్ OB57. ఎంటర్ గ్లోబల్ పారామీటర్స్ OBY6. ఇవి గ్లోబల్ సెట్టింగ్స్ యొక్క స్టాండర్డ్ టీ కోడ్స్. ఇవి స్టాండర్డ్స్ కాన్ఫిగరేషన్ స్టెప్స్. ఇవి మారేదానికే ఉండదు. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఏ విధంగా అయితే ఉన్నాయో దీంట్లో కూడా స్టాండర్డ్గా ఉంటాయి. ఓకే, ఫస్ట్ వన్ చూడండి, ఫిజికల్ ఇయర్ వేరియంట్ టీ కోడ్ ట్రాన్సాక్షన్ కోడ్ OB29. మనకి SAP డిఫాల్ట్ క్యాలెండర్ సిస్టమ్స్ అలౌస్ ఫర్ ఏ మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ 16 పీరియడ్స్. ఇక్కడ పీరియడ్ అంటే మంత్స్ అని అర్థం. పీరియడ్ అంటే మంత్స్ అని. ఈచ్ ఫిజికల్ ఇయర్కి SAPలో 16 పీరియడ్స్ ఉంటాయి. సార్ మనకి సంవత్సరానికి 12 నెలలే కదా, 16 నెలలు ఏంటి కొత్తగా అనేది మీకు డౌట్ వస్తుంది. ఇక్కడ ఇట్ కెన్ బి బ్రోకెన్ అప్ టు ఇంటూ 12 రెగ్యులర్ పీరియడ్స్ అండ్ 4 స్పెషల్ పీరియడ్స్ అంటాం. 12 అనేది మనకు సంవత్సరానికి 12 నెలలు కాబట్టి 12 అలాగే ఉంటాయి. 4 స్పెషల్ పీరియడ్స్ ఉంటాయి. ఈ 4 స్పెషల్ పీరియడ్స్ ఎందుకు ఉపయోగిస్తామంటే ఒక కంపెనీలో ఆడిట్ కరెక్షన్స్ కోసం, అక్యూరల్ అండ్ డిఫరల్ అండ్ ఎంట్రీ పోస్టింగ్ కోసం, ట్యాక్సేషన్ కోసం ఇవన్నీ చెక్ చేసుకుంటాం. అంటే మనం చేసేది కరెక్ట్గా ఉన్నాయా లేదా ఇవన్నీ ఆ 4 months చెక్ చేసుకుంటాం. ఎవరైనా అప్పుడప్పుడు రైట్స్ చేస్తూ ఉంటారు, మీ కంపెనీ డీటెయిల్స్ చూపించండి, మీరు ఏం చేస్తున్నారు, మీ బిజినెస్ ఎంత జరుగుతుంది, లీగల్గా చేస్తున్నారా ఇల్లీగల్గా చేస్తున్నారా అనేది వచ్చి రైట్స్ చేస్తూ ఉంటారు. అందుకోసం మనం ఆడిట్ పర్పస్ కోసం చెక్ చేసుకుంటూ ఉండాలి, అన్ని పేపర్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది. లేదు అంటే బిజినెస్ దెబ్బతింటుంది. సో అది తర్వాత ఇండియన్ కంపెనీస్ ఫాలో 12 పోస్టింగ్ పీరియడ్స్. మన ఇండియా వచ్చేసి 12 పోస్టింగ్ పీరియడ్స్ ఫాలో అవుతుంది. అది ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు. దానికి వేరియంట్ వచ్చేసి SAP ప్రీ డిఫైన్డ్గా V3 వేరియంట్ ఇచ్చింది. V3 అంటే వాళ్ళు ఇచ్చింది అనమాట 4 స్పెషల్ పీరియడ్స్. అంటే ఇండియాకు V3 ఏప్రిల్ టు 31 మార్చ్ ఫాలో అవుతుంది కాబట్టి వేరియంట్ V3 అని ఇచ్చారు. అంటే V3 అంటే డిఫాల్ట్ ఫైనాన్షియల్ ఇయర్. తర్వాత US కంపెనీ 12 పోస్టింగ్ పీరియడ్స్ ఫాలో అవుతుంది. వాళ్ళు జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఫాలో అవుతుంది. వీళ్ళు K4 వేరియంట్ ఇచ్చింది SAP. వీళ్ళకు 4 స్పెషల్ పీరియడ్స్ ఉంటాయి. K4 అంటే అది వాళ్ళ ఫైనాన్షియల్ ఇయర్. సమ్ అదర్ కంపెనీస్ ఏం చేస్తాయంటే స్టార్ట్అప్ కంపెనీస్ మధ్యలో స్టార్ట్ చేస్తాయి, జూలై నుంచి జూన్ మధ్యలో నుంచి, తర్వాత అక్టోబర్ సెప్టెంబర్ మధ్యలో ఆగిపోతే దానికి 4 స్పెషల్ పీరియడ్స్ ఉంటాయి. ఓకే, ఈచ్ పీరియడ్ ఇన్ ఫిజికల్ ఇయర్ ఈజ్ కాల్డ్ యాజ్ పోస్టింగ్ పీరియడ్. ఓకే, మనం మంత్స్ని పోస్టింగ్ పీరియడ్స్ అంటాం. ఇయర్ డిపెండెంట్. సో 1 ఏప్రిల్ నుంచి 31 మార్చ్. ఓకే, డిసెంబర్కి మనకి 9 months అవుతాయి. తర్వాత నెక్స్ట్ జనవరి ఫిబ్రవరి మార్చ్ అనేటువంటి మనము నెక్స్ట్ ఇయర్ మీద మనము డిపెండ్ అవుతాం. ఓకే, సో దానికి మనం ఈ ఇయర్ ఇండిపెండెంట్ అంటాం. ఓకేనా. సో ఇక్కడ లైక్ డిపెండెంట్ దానికి మైనస్తో డినోట్ చేస్తారు. లైక్ నార్మల్గా జనవరి టు డిసెంబర్ ఉండేదానికి ప్లస్తో డినోట్ చేస్తారు. ఓకే, అదనమాట. ఇక్కడ చూడండి, ఇయర్ డిపెండెంట్, ఇయర్ ఇండిపెండెంట్. ఓకే, సో అది నెక్స్ట్ అసైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ టు కంపెనీ కోడ్. ఇప్పుడు మనము ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ఫాలో అవుతున్నామా, అమెరికా ఫైనాన్షియల్ ఇయర్ ఫాలో అవుతున్నామా? సో అది ఆ కంపెనీ కోడ్ ఏదైతే ఉంటుందో మెయిన్ మన కంపెనీ కోడ్ అనేది ఇండియాలో ఉందా అమెరికాలో ఉందా చూసుకొని మనం ఏ ఫిజికల్ ఇయర్ వాడుతున్నాం, ఇండియాది వాడుతున్నామా అమెరికాది వాడుతున్నామా, ఆ కంపెనీ కోడ్ కంపల్సరీగా దానికి అసైన్ చేయాలి. ఆ ఫిజికల్ ఇయర్ ఆ కంపెనీ కోడ్కి అసైన్ చేసుకోవాలి కంపల్సరీగా. ఎందుకంటే మనం ఇండియాది ఫాలో అవుతున్నావా అమెరికా ఫాలో అవుతున్నావా తెలియాలి. మన కంపెనీ ఇండియాలో ఉందా అదర్ కంట్రీలో ఉందా అనేది కూడా తెలియాలి. కాబట్టి కంపల్సరీగా ఫిజికల్ ఇయర్ అనేది కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి.
తర్వాత పోస్టింగ్ పీరియడ్ వేరియన్స్ OBBO. ఇక్కడ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఈజ్ యూజ్డ్ టు కంట్రోల్ విచ్ అకౌంటింగ్ పీరియడ్ ఈజ్ ఓపెన్ ఫర్ పోస్టింగ్. ఇప్పుడు మనము ఏప్రిల్ మంత్లో ఉన్నా, ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ మంత్లో ఉన్నా. సో దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ కంట్రోల్ టూల్ ఫర్ ఎవ్రీ ఆర్గనైజేషన్ విచ్ హ్యాస్ మంత్లీ క్లోజింగ్. ఇప్పుడు ఏప్రిల్ మంత్ స్టార్ట్ చేసాము. ఏప్రిల్ మంత్లో మనము డైలీ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. ఈ రిమైనింగ్ మంత్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లోజింగ్ చేయాలి. ఏప్రిల్ మంత్ మాత్రమే ఓపెన్ చేసుకోవాలి. రిమైనింగ్ మే, జూన్, జూలై, ఆగస్టు ఇవన్నీ క్లోజ్లో ఉండాలి, ఓపెన్లో ఉండకూడదు. ఓకే, అది కూడా మీరు గుర్తించాలి. యూజువల్లీ ఎవ్రీ పోస్టింగ్ పీరియడ్ ఈజ్ అసైన్ టు వన్ కంపెనీ కోడ్, బట్ యూ కుడ్ అసైన్ వన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ టు మెనీ కంపెనీ కోడ్స్ అసైన్ చేయొచ్చు. పోస్టింగ్ పీరియడ్స్ని పోస్టింగ్ పీరియడ్స్ ఓపెన్ అండ్ క్లోజ్డ్ ఫర్ ఆల్ కంపెనీ కోడ్స్ ఇన్ SAP బై PPV. ప్రజెంట్ ఏ కంపెనీ అయితే ఉందో ఆ మంత్ ఏదైతే ఉందో ఆ మంత్ మాత్రం ఓపెన్లో ఉండాలి, రిమైనింగ్ మంత్లో క్లోజ్లో ఉండాలి. సో ఇక్కడ మీరు చూస్తే ఎగ్జాంపుల్ 1 నుంచి 12 మంత్స్ ఇచ్చాను. ఇక్కడ ఏప్రిల్ మంత్ అంటే 4th మంత్ అవుతుందా, 1st మంత్ అవుతుందా ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారంగా చెప్పండి? ఫస్ట్ మంత్ అవుతుంది. ఫస్ట్ మంత్ అవుతుంది. వెరీ గుడ్. సో మనది ఏప్రిల్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏప్రిల్ మంత్ అంటే మనకు 1వ నెల అనుకోవాలి SAPలో. మే మంత్ 2వ నెల, బట్ యాజ్ ఏ క్యాలెండర్ ఇయర్ ప్రకారంగా ఏమొస్తుంది? ఏప్రిల్ 4వ నెల వస్తుంది, మే 5వ నెల వస్తుంది. అది క్యాలెండర్ ఇయర్ ప్రకారంగా. కానీ మన ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారంగా ఏప్రిల్ మంత్ అనేది 1, మే మంత్ అనేది 2, జూన్ మంత్ అనేది 3, అలా తీసుకోవాలి మనం SAPలో. ఓకే, డిఫైన్ వేరియన్స్ ఫర్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ పోస్టింగ్ పీరియడ్స్ OB52. ఇక్కడ చూడండి, యూ డిఫైన్ పోస్టింగ్ పీరియడ్స్ ఇన్ యువర్ ఫిజికల్ ఇయర్ వేరియన్స్. యూ కెన్ ఓపెన్ అండ్ క్లోజ్ దిస్ పోస్టింగ్ పీరియడ్స్ ఫర్ పోస్టింగ్. యాజ్ మెనీ పీరియడ్స్ యాజ్ యూ రిక్వైర్ కెన్ బి ఓపెన్ ఫర్ పోస్టింగ్ సైమల్టేనియస్లీ. ఇప్పుడు ఒక మంత్ మీరు ఓపెన్ చేసుకున్నారండి, ఏప్రిల్ మంత్, ఇంకా రిమైనింగ్ పీరియడ్స్ అన్నీ క్లోజ్లో ఉండాలి. ఆ ఏప్రిల్ మంత్లో పోస్టింగ్స్ పోస్ట్ చేస్తారు. ఆ మంత్ అంతా పర్చేజ్ కానీ, సేల్స్ కానీ, ఎక్స్పెన్సెస్ కానీ ఉంటే అవన్నీ పోస్ట్ చేస్తారు. ఇంకా రిమైనింగ్ మంత్లో క్లోజ్లో ఉండాలి, ఆన్లో ఉండకూడదు. యూజువల్లీ ఓన్లీ ద కరెంట్ పోస్టింగ్ పీరియడ్ ఈజ్ ఓపెన్ ఫర్ పోస్టింగ్, ఆల్ అదర్ పోస్టింగ్ పీరియడ్స్ ఆర్ క్లోజ్డ్. అట్ ద ఎండ్ ఆఫ్ దిస్ పోస్టింగ్ పీరియడ్ ద పీరియడ్ ఈజ్ క్లోజ్డ్ అండ్ ద నెక్స్ట్ పోస్టింగ్ పీరియడ్ ఈజ్ ఓపెన్. ఇప్పుడు ఏప్రిల్ మంత్ అయిపోయింది, ఇంకా ఏప్రిల్ మంత్ క్లోజ్ చేయాలి, మే మంత్ ఓపెన్ చేయాలి. మే మంత్ మాత్రమే ఓపెన్లో ఉండాలి, రిమైనింగ్ ఏప్రిల్ క్లోజ్లో ఉండాలి, బ్యాక్ అంటే మే మంత్ బ్యాక్ క్లోజ్లో ఉండాలి, మే మంత్ ఫ్రంట్ క్లోజ్లో ఉండాలి. ఓన్లీ మే మంత్ మాత్రం ఓపెన్లో ఉండాలి. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అవి కూడా క్లోజ్లో ఉండాలి. డ్యూరింగ్ పీరియడ్ అండ్ క్లోజింగ్ స్పెషల్ పీరియడ్స్ కెన్ బి ఓపెన్ ఫర్ క్లోజింగ్ పోస్టింగ్స్. ఎప్పుడు ఓపెన్ చేస్తాము అంటే మనం ఎప్పుడైతే ఆడిట్ కరెక్షన్స్ ఉంటాయో 4 months స్పెషల్ పీరియడ్స్, ఆ సిచ్యువేషన్లో మనం అన్ని ఓపెన్ చేసుకొని కరెక్షన్ చేసుకుంటాం. అంతకు మించి రిమైనింగ్ మంత్లో మనం ఓపెన్ ఉండకూడదు. ఇప్పుడు నేను ఆగస్టు మంత్లో ఉన్నాను, ఆగస్టు ముందు ఉన్న పోస్టింగ్ పీరియడ్స్ అన్నీ క్లోజ్లో ఉండాలి. ఆగస్టు మంత్ వెనక ఉండే పోస్టింగ్ పీరియడ్స్ కూడా క్లోజ్లో ఉండాలి. ఏప్రిల్, మే, జూన్, జూలై ఇవన్నీ కూడా క్లోజ్లో ఉండాలి. ఆగస్టు మంత్ మాత్రం ఓపెన్లో ఉండాలి OB52లో. ఇది వెండర్కి, కస్టమర్కి, GLకి అందరికీ అప్లికబుల్ చేస్తుంది ఇక్కడ OB52. ఇది చాలా ఇంపార్టెంట్, ఎర్రర్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. తర్వాత OBBP, ఇక్కడ కూడా ఎర్రర్స్ వస్తాయి. అసైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ టు కంపెనీ కోడ్. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ యూ మస్ట్ బి అసైన్డ్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ టు కంపెనీ కోడ్. కంపెనీ కోడ్ పోస్టింగ్ పీరియడ్ అసైన్ చేయాలి. నెక్స్ట్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. మీరు వర్క్ చేసేటప్పుడు ఎక్కువగా మీకు ఎర్రర్స్ వచ్చేది ఇక్కడే. ఈ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ మీరు అర్థం చేసుకుంటే ఎర్రర్స్ రావు. ఓకే, ఇప్పుడు ఈ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్స్ అంటే ఏంటి సార్ అంటే, ఇక్కడ ఈ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది GLస్ని కంట్రోల్ చేస్తుంది. అసలు ఫీల్డ్ అంటే ఏంటంటే, మీరు వెండర్ పోస్టింగ్ చేసేటప్పుడు కానీ, కస్టమర్ పోస్టింగ్ చేసేటప్పుడు కానీ ఏమేమి అవసరం ఉంటాయి? వెండర్ పేరు అవసరం ఉంటుంది, వెండర్ డేట్ అవసరం ఉంటుంది, వెండర్కి ఎంత పర్చేజ్ చేస్తున్నావు అమౌంట్ ఫీల్డ్ అవసరం ఉంటుంది. ఓకే,
సో తర్వాత టెక్స్ట్ పర్చేజా సేలా అనేది టెక్స్ట్ అవసరం ఉంటుంది, డెబిటా క్రెడిటా అవసరం ఉంటుంది. ఓకే, సో తర్వాత మనకి వీటన్నిటిని ఏమంటారంటే ఫీల్డ్స్ అంటారు. వీటన్నిటిని ఫీల్డ్స్ అని చెప్పుకుంటాం. ఆ ఫీల్డ్స్ అనేటివి మనం రిక్వైర్లో పెట్టుకోవాలా, సప్రెస్లో పెట్టుకోవాలా, ఆప్షన్లో పెట్టుకోవాలా, డిస్ప్లేలో పెట్టుకోవాలా అనేది ఇంపార్టెంట్. అంటే అన్నెసెసరీ ఫీచర్స్ అన్నీ మనం రిక్వైర్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనకు అవసరమేంటి ఎండర్ పోస్టింగ్ కానీ కస్టమర్ పోస్టింగ్ కానీ చేసేటప్పుడు రియల్గా అవసరమేంటి ఏవైతే ఉంటాయో ఫీల్డ్స్ మాత్రం రిక్వైర్లో పెట్టుకుంటాం, రిమైనింగ్ అన్ని ఆప్షన్లో కానీ డిస్ప్లేలో కానీ సప్రెస్లో పెట్టుకుంటాం. అన్నెసెసరీ అవన్నీ అవి మన ఆప్షన్స్. ఇక్కడ చూడండి, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఈజ్ యూజ్డ్ టు డిఫైన్ ద ఫీల్డ్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ ఇన్పుట్ లైక్ కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్, ప్లాంట్, ఇవన్నీ నార్మల్గా ఉంటాయి. విచ్ ఆర్ ఎంట్రీ ఫీల్డ్స్ అండ్ హెడెన్ ఫీల్డ్స్. Field status variant is a tool which is provided by SAP to assign the same set of properties to more than one object. Field status variant will have field status groups. Field status groups is maintained in GL account and it defines the fields while posting to the GL. A field may have one of the following status like suppress, optional, require, display. ఓకే, ఇక్కడ సప్రెస్లో పెట్టుకుంటే అవి అవసరం లేదు, అంటే రిక్వైర్ అవి ఫిల్ చేసినా ఫిల్ చేయకపోయినా అవసరం లేదు. తర్వాత ఆప్షనల్ అంటే ఆప్షనల్ పెట్టామంటే అది ఇస్తే ఇవ్వచ్చు లేదంటే లేదు అని అర్థం. అదే సప్రెస్లో పెట్టామనుకో అది కంపల్సరీగా నో నీడ్, దాన్ని మనం టైప్ చేయాల్సిన అవసరం లేదు, టెక్స్ట్ అనేది అవసరం లేదు నాకు, దాంట్లో నువ్వు టెక్స్ట్ టైప్ చేయాల్సిన అవసరం లేదు, ఇంకా వదిలేయాలి అంతే, ఎంటీ కాలం. ఆప్షనల్లో పెడితే టైప్ చేస్తే టైప్ చేయొచ్చు లేదంటే వదిలేయచ్చు ఖాళీగా. అదే రిక్వైర్ అయితే కంపల్సరీగా నువ్వు టెక్స్ట్ ఇస్తేనే కర్సర్ ముందుకు పోతుంది, లేకపోతే పోదు. ఇప్పుడు అమౌంట్ ఫీల్డ్ ఉంది, అమౌంట్లో 5000 పోస్ట్ చేసావు, నువ్వు అమౌంట్ ఇవ్వకుండా ఆ ఫీల్డ్ అలాగే ఎంటీ పెట్టి ముందుకు పోతే పోదు కర్సరు. అమౌంట్ కంపల్సరీ ఇవ్వాలి అని అడుగుతుంది రిక్వైర్లో పెడితే. ఇంకా డిస్ప్లే అంటే జస్ట్ చూసుకోవడానికి మాత్రమే డిస్ప్లే. ఈ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అసైన్ కంపెనీ కోడ్ టు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ OBC5. తర్వాత ఈ కంపెనీ కోడ్ అనేది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్కి అసైన్ చేయాలి కంపల్సరీగా. తర్వాత డిఫైన్ డాక్యుమెంట్ టైప్స్ OBA7. ఇవి చాలా 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 ఇంపార్టెంట్ డాక్యుమెంట్ టైప్స్. ఈ డాక్యుమెంట్ టైప్స్లో మనకి document type key is used to distinguish between different business transactions and to classify the accounting documents. It is also used to determine the number range of documents and account types such as asset, material, vendor. Document types are defined at the client level. Document types are applied for all company code. Document types generally used for several postings. ఇక్కడ డాక్యుమెంట్ టైప్స్ డిస్క్రిప్షన్, AA అంటే అసెట్ పోస్టింగ్, SA అంటే జనరల్ లెడ్జర్, DR అంటే కస్టమర్ ఇన్వాయిస్, DZ అంటే కస్టమర్ పేమెంట్, KR అంటే వెండర్ డాక్యుమెంట్, KZ అంటే వెండర్ పేమెంట్. ఇవి ప్రీ డిఫైన్డ్, వీటిని ఇలాగే గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇప్పుడు మన క్లయింట్ బిజినెస్లో వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి బిజినెస్లో వెండర్స్ ఉంటారు, కస్టమర్స్ ఉంటాయి, GLs ఉంటారు, అసెట్స్ ఉంటాయి. ఓకే, ఇన్వాయిసెస్ పోస్ట్ చేయాలి, తర్వాత అమౌంట్లు పోస్ట్ చేయాలి, ఇవన్నీ కామన్గా ఉంటాయి. ప్రతి డాక్యుమెంట్ టైప్ 2 డిజిట్స్తో ఫిల్ అయి ఉంటుంది, 2 డిజిట్స్తో. వీటికి రివర్సల్ డాక్యుమెంట్ కూడా 2 డిజిట్స్తో సేవ్ అయి ఉంటుంది. ఆ 2 డిజిట్స్కి మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ నెంబర్ రేంజెస్ అసైన్ చేస్తాం. డిఫైన్ డాక్యుమెంట్ నెంబర్ రేంజెస్ FBN1లో నెంబర్ రేంజెస్ ఏవైతే ఉంటాయో ఆ నెంబర్ రేంజెస్ ఇవ్వాలి. ఎందుకంటే ఒక వెండర్కి సంబంధించి ఒక 500 పోస్టింగ్ నువ్వు చేయాలి అంటే వెండర్ ఇన్వాయిస్లో 500 పోస్టింగ్ చేయాలంటే బ్యాక్ ఎండ్లో ఆ KZ అనేదానికి, KA అనేదానికి, KR అనేదానికి, KR అంటే వెండర్ డాక్యుమెంట్. ఈ వెండర్ డాక్యుమెంట్ను 500 పోస్టింగ్ చేయాలంటే ఈ KRకి నువ్వు బ్యాక్ ఎండ్లో నెంబర్ రేంజ్ అసైన్ చేయాలి, నెంబర్ రేంజ్ క్రియేట్ చేయాలి. 1, 2, 3 అంటే 1 నుంచి 500 నెంబర్ వరకు
నువ్వు ఇన్వాయిస్లు జనరేట్ చేయాలంటే నెంబర్ రేంజ్ ఇవ్వాలి, డాక్యుమెంట్ నెంబర్ రేంజెస్ బ్యాక్ ఎండ్లో. అప్పుడు ఇస్తేనే నీకు అక్కడ పోస్ట్ అవుతాయి, ఇక్కడ ఇవ్వకపోతే పోస్ట్ అవ్వవు. యూనిక్ నెంబర్ రేంజ్ ఉంటుంది, 2 digits ఉంటుంది. డాక్యుమెంట్ నెంబర్ రేంజెస్ ఆర్ యూజ్డ్ ఫర్ ది అకౌంట్ గ్రూప్స్ విచ్ కంట్రోల్స్ నెంబర్ రేంజెస్ ఫర్ ఎక్స్పెన్సెస్కి, శాలరీస్కి, వీటికి మనకి అన్నిటికీ ఉపయోగిస్తాం. ఎంటర్ ఏ యూనిక్ కీ, ఎంటర్ ద ఫిజికల్ ఇయర్ ఫర్ విచ్ ద రేంజ్ ఈజ్ డిఫైన్డ్, ఎంటర్ ద స్టార్ట్ నెంబర్ అండ్ ఎండ్ నెంబర్ ఉంటుంది. 1 నుంచి ఇది స్టార్టింగ్ నెంబర్, 500 ఎండింగ్ నెంబర్. నీ ఇష్టం, ఎంత నెంబర్ అయినా ఇవ్వచ్చు. 1 నుంచి 500 వరకు ఇవ్వాల్సిన అవసరం లేదు, 1 నుంచి 1,00,000 వరకు కూడా ఇవ్వచ్చు. తర్వాత మార్కెట్ ఈజ్ ఎక్స్టర్నల్ ఇఫ్ యూ వాంట్ టు ఇన్సర్ట్ ద డాక్యుమెంట్ నెంబర్ మాన్యువల్లీ డ్యూరింగ్ డాక్యుమెంట్ క్రియేషన్. ఇప్పుడు లైక్ ఇక్కడేమో కేఆర్కి వచ్చేసి 1 నుంచి 500 నెంబర్ వరకు ఇచ్చినాం, బాగుంది. అది ఇంకా వెండార్ డాక్యుమెంట్కి మాత్రమే పోస్ట్ అవుతూ ఉంటాయి. తర్వాత డిఆర్ ఉందనుకోండి, కస్టమర్ ఇన్వాయిస్, 500 నుంచి ఇవ్వకూడదు, 501 నుంచి 1000 వరకు కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ జరుగుతాయి. ఎస్ఏ వచ్చేసి 1001 నుంచి 1500 నెంబర్ వరకు ఎస్ఏ జనరల్ లెడ్జర్కి ఇచ్చినాం. ఏఏ 500 2000 వరకు ఏఏకి ఇచ్చినాం. మా మ్యూట్లో పెట్టుకోండి, ఎవరిదో నాయిస్ వస్తుంది. ఓకే, నెంబర్ ఓవర్లాప్ అవ్వకుండా చూసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్, OBA4. ఇది చూడండి. ఇప్పుడు టాలరెన్స్ గ్రూప్స్ ఆర్ యూజ్డ్ టు డిఫైన్ డిఫరెంట్ కంట్రోల్ అమౌంట్స్ విచ్ అప్లై టు మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ ది డాక్యుమెంట్, మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ ది లైన్ ఐటమ్, మ్యాక్సిమం క్యాష్ డిస్కౌంట్ టు కస్టమర్స్ అండ్ వెండర్స్. ఇప్పుడు ఈ టాలరెన్స్ గ్రూప్ అనేది మెయిన్ కీ రోల్ మెయింటైన్ చేస్తుంది ఎస్ఐపిలో. మనము ఒక కస్టమర్ కానీ వెండర్ కానీ ఎన్ని లక్షల వరకు మనము అతనికి లిమిట్ ఇవ్వచ్చు, తర్వాత క్యాష్ ఇవ్వచ్చు, క్యాష్ డిస్కౌంట్. ఓకే, ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తున్నామంటే వెండర్ పోస్టింగ్ కానీ కస్టమర్ పోస్టింగ్ కానీ అతనికి 2 లక్షల వరకు లిమిటా, 3 లక్షల వరకు లిమిటా, తర్వాత క్యాష్ డిస్కౌంట్ ఎంత ఇవ్వచ్చు అనేది మనం సెట్ చేసుకోవడం. టాలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్ ఇదే చాలా ఇంపార్టెంట్ ప్రతి ఎస్ఐపిలో. తర్వాత డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ GL అకౌంట్స్, OBA0. ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు, ఇచ్చినా ఇవ్వకపోయినా ఏం కాదు. దీనికి డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్, ఎంత లిమిట్ ఇచ్చుకోవచ్చు అనేది పర్సంటేజ్ ఇచ్చాడు ఇక్కడ. ఇంకా అసైన్ యూజర్స్ టు టాలరెన్స్ గ్రూప్, OB57. యూ మస్ట్ బి అసైన్ టు టాలరెన్స్ గ్రూప్. ఓకేనా. ఈ OB57లో మనం ఇప్పుడు సిస్టమ్ ఓపెన్ చేసేటప్పుడు FI యూజర్ ఉంది కదా, FI యూజర్ నాది ఇచ్చేసి తర్వాత పాస్వర్డ్ ఇచ్చి ఓపెన్ చేస్తాను కదా, ఆ FI యూజర్ అనేది ఈ OB57లో మనం క్రియేషన్ చేసుకోవాలి. ప్రజెంట్ ఏ కంపెనీ కోడ్కు మనం అసైన్ చేసాం టాలరెన్స్ గ్రూప్. ఇక్కడ నువ్వు టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేసి ఉంటావు, ఇక్కడ జానీ. సో ఇక్కడ టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేసావు కదా ఎంప్లాయీస్కి, ఈ టాలరెన్స్ గ్రూప్ అనేది మనం ఇక్కడ అసైన్ చేస్తాం OB57లో. ఓకే, తర్వాత ఎంటర్ గ్లోబల్ పారామీటర్స్, OBY6. ఇదేంటంటే నువ్వు గ్లోబల్ సెట్టింగ్స్లో చేసిన ఆప్షన్స్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో చేసిన ఆప్షన్స్ అవన్నీ కూడా OBY6లో చెక్ చేసుకోవచ్చు, చూడొచ్చు. ఇక్కడ గ్రూప్ ఆఫ్ కంపెనీ, కంపెనీ కోడ్, ఫిజికల్ ఇయర్ వేరియంట్, క్రెడిట్ కంట్రోల్. ఓకే, ఇవన్నీ కూడా నువ్వు క్రియేట్ చేసినట్టు అన్నీ ఇక్కడ ఉంటాయి ఎంటర్ గ్లోబల్ పారామీటర్స్లో. ఇక్కడికి వచ్చి మనం చెక్ చేసుకోవచ్చు మనం ఏమేం చేసాము అనేసి. ఓకే, ఇవి మా గ్లోబల్ సెట్టింగ్స్ యొక్క థియరీ. ఇవి ప్రీ డిఫైన్డ్, వీటిని ఎవరు మార్చలేరు. ఓకే, ఎన్ని వర్షన్స్ చేంజెస్ అయినా SAPలో, ECC అయినా లేదంటే S/4HANA అయినా ఏదైనా కానివచ్చు, ఏదైనా కూడా మీకు ఇవి స్టాండర్డ్స్, ఇవి ఇలాగే ఉంటాయి, వీటిని ఇలాగే గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం 1, 2, 3 స్టాండర్డ్స్ ఎలాగో SAPలో ఇవి కూడా లైక్
కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఇవి ఫైనల్. ఇవి ఇలాగే ఉంటాయి, వీటిని ఇలాగే గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకే, సో ఇది థియరీ మనకి. దీనికి సంబంధించి పీడిఎఫ్ కూడా నేను గ్రూప్లో ఇస్తాను, మీరు గ్రూప్లో చూసుకోవచ్చు, ఫొటోస్ సహా ఉంటాయి, మీరు నిదానంగా చదువుకోవచ్చు. నావిగేషన్ పాత్ ఇచ్చి ఉంటాను, టీ కోడ్స్ కూడా ఇచ్చి ఉంటాను, జస్ట్ ఒకసారి చూడండి. ఇది చూసి భయపడాల్సిన అవసరం లేదు, నీట్గా నిదానంగా చెప్తాము, డోంట్ వరీ, సింపుల్గా అర్థమవుతుంది. చూడండి ఇక్కడ ఏం చేశాడు, మనకు ఫస్ట్ ఫిజికల్ ఇయర్ వేరియంట్లో 1 నుంచి 12 మంత్స్ ఇచ్చారు. మనకి జనవరిలో 31 రోజులు ఉంటాయి, ఫిబ్రవరిలో 28 రోజులు ఉంటాయి, మార్చిలో 31 రోజులు ఉంటాయి, ఏప్రిల్లో 30 రోజులు ఉంటాయి, మేలో 31 రోజులు డే వాళ్ళే ఇస్తారు. తర్వాత మనకి ఏప్రిల్ కదా, ఏప్రిల్ అంటే మన ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారంగా 1వ నెల, అదే మే అంటే 2వ నెల. బట్ ఇది క్యాలెండర్ ఇయర్ ప్రకారంగా చూసుకుంటే ఇది 5వ నెల అవుతుంది మే, కానీ మనకు ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారంగా చూసుకుంటే 2వ నెల. డిసెంబర్ 12 అవుతుంది, బట్ ఇండియా ఫైనాన్షియల్ ప్రకారం 9 అవుతుంది. నెక్స్ట్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏదైతే ఉందో అవి మైనస్తో డినోట్ చేస్తారు, మైనస్తో. ఓకే, ఎందుకంటే ఇయర్ డిపెండెంట్ కాబట్టి, ఇండిపెండెంట్ కాదు కాబట్టి. తర్వాత అసైన్ చేసుకోవాలి ఫిజికల్ ఇయర్ వేరియంట్, తర్వాత పోస్టింగ్ పీరియడ్స్, తర్వాత ఇక్కడ చూడండి, ఏ అంటే అసెట్, డి అంటే కస్టమర్స్, కే అంటే వెండర్, ఎం అంటే మెటీరియల్స్, ఎస్ అంటే జనరల్ లెడ్జర్. ఇది ప్రీ డిఫైన్ ఇచ్చింది వాళ్ళు, దానికి పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ సెట్ చేసుకోవాలి. పోస్టింగ్ పీరియడ్స్ ఎలా ఓపెన్ చేసుకోవాలి అనేది ఇక్కడ ఉంటుంది. స్టేటస్ వేరియంట్ ఇది చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, సప్రెస్ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్లో సప్రెస్, రిక్వైర్డ్ ఎంట్రీ, ఆప్షనల్ ఎంట్రీ. సో ఇక్కడ రిక్వైర్లో ఏమున్నాయి, ఇప్పుడు టెక్స్ట్ అనేది రిక్వైర్లో ఉంది. నువ్వు వెండార్ పోస్టింగ్ చేసేటప్పుడు ఆ వెండార్ పేరు, అతని డేటు, తర్వాత అమౌంట్, టెక్స్ట్, సేల్స్ ఆ పర్చేజ్ అని టైప్ చేస్తావు. అది రిక్వైర్లో పెట్టాం టెక్స్ట్ అనేది. కంపల్సరీగా నువ్వు పర్చేజ్ కానీ సేల్ కానీ ఎంటర్ చేస్తేనే కర్సర్ నెక్స్ట్కి మూవ్ అవుతుంది, లేకుండా ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ రిక్వైర్లో పెట్టాం. అది ఇవన్నీ సప్రెస్లో పెట్టాం. ఈ సప్రెస్లో ఉన్నాయంటే ఈ ఫీల్డ్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఏం కాదు, అంటే ఇవి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా కన్ఫామ్గా సప్రెస్లో పెట్టామంటే ఈ ఇన్వాయిస్ రెఫరెన్స్ నెంబర్, హెడ్డింగ్, కలెక్షన్ ఇన్వాయిస్, వీటిని అసలు నువ్వు టైప్ చేయాల్సిన అవసరమే లేదు, వదిలేయాలి ఎంటీగా. అసైన్మెంట్ నెంబర్ ఆప్షన్లో పెట్టావు, ఇస్తే ఇవ్వచ్చు, లేదంటే లేదు. ఇది ఆప్షనల్ ఎంట్రీ. మనం చేసేటప్పుడు అర్థమవుతుంది. డాక్యుమెంట్ టైప్స్, ఇలా ఉంటాయి డాక్యుమెంట్ టైప్స్. నెంబర్ రేంజెస్, నెంబర్ రేంజెస్ అసైన్ చేస్తాం ఇక్కడ. తర్వాత కస్టమర్ లిమిట్ ఎంత, 1 crore, ఇక్కడ 1 crore. క్యాష్ డిస్కౌంట్ ఎంత ఇక్కడ ఇవ్వచ్చు. రూపీస్లో 95 రూపీస్ ఉంది, ఒక 5 రూపీస్ యాడ్ చేయొచ్చు. ఒకవేళ 105 రూపీస్ ఉంది, 5 రూపీస్ తగ్గించవచ్చు, 100కి సింక్ చేయొచ్చు. మనం చేసిన దాన్ని ఇక్కడ ఉంటాయి గ్లోబల్ పారామీటర్స్లో. ఇది మనకి పోస్ట్ వైజ్ ఇచ్చి ఉంటాను అది. ఓకే, డన్. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి గ్లోబల్ సెట్టింగ్స్లో థియరీ పరంగా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. ఏమైనా డౌట్ ఉందా థియరీ? వాయిస్ బ్రేక్ అవుతుంది. డాక్యుమెంట్ టైప్స్ ఓపీ డాక్యుమెంట్ టైప్స్ ఓబీ క్రియేట్ చేస్తాం కదా, యాక్చువల్ గా సెట్ ఏం పెట్టారు, జిఎల్కి ఎస్ఎం పెట్టారు, అట్లా అన్ని 3D పైన మీకు లేదా మనలో
ప్రీ డిఫైన్డ్గా ఎస్ఏపి వాడు కొన్ని ప్రీ డిఫైన్డ్గా ఇస్తాడు. వాటిని మనం ఏం చేయాలంటే వాటికి నెంబర్ రేంజెస్ సెండ్ చేసుకోవాలంతే. ఇవి మనం కొత్తగా ఒకవేళ ప్రోగ్రామింగ్ చేయించుకొని ఎస్ఏపి వాడు ఇచ్చింది కాకుండా నాకు నచ్చినట్టు నేను పెట్టుకోవాలంటే ప్రోగ్రామింగ్ చేయించుకోవచ్చు. ప్రోగ్రామింగ్ చేయించుకొని ఏఏ కాకుండా, డిఆర్ కాకుండా, కేఏ కాకుండా, కేఆర్ కాకుండా నువ్వు వేరే నెంబర్లు పెట్టుకుంటావు, వేరే పేర్లు పెట్టుకోవచ్చు, ప్రోగ్రామింగ్ చేసుకోవచ్చు. కొన్ని సాఫ్ట్వేర్ వాడు ప్రీ డిఫైన్డ్గా ఇచ్చేస్తాడు అలా. ఓకే, సో అట్లా క్లయింట్ లెవెల్ మనం కూడా ఓన్ గా చేసుకోవాలి. అది అంటే ఎస్ఏపి వాడు ఇచ్చినటివి కాకుండా నేను ఓన్గా పెట్టుకోవాలనుకుంటే నీ చాయిస్. ఓకే, ప్రోగ్రామింగ్ చేయించుకొని నువ్వు ఓన్ వర్డ్స్ ఉపయోగించుకోవచ్చు. లేదు ఎస్ఏపి వాడు ఏవైతే ఇచ్చింటాడో నేను అవే ఫాలో అవుతాను అనుకుంటే అవే ఫాలో అవ్వచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, అవి యూనివర్సల్ ఉండేటి ఆ విధంగానే ఫాలో అవుతేనే మనకు బాగుంటుంది అట్లా. యా, రిమైనింగ్ వాళ్ళమా క్లియర్? లావణ్య, లీలా గారు క్లియర్ అండి? యా, విష్ణు, ఎనీ డౌట్స్? గెస్ట్ యూజర్ నేమ్? యా, లైక్